వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. కరీంనగర్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా ఎంతో విశిష్టత సంతరించుకుంది. ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. అర్జునుడి మనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలంలో శివలింగం దొరికిందట. ఆ లింగాన్ని కొలను సమీపంలో ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అని స్థల పురాణం. ఈ ఆలయంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాజన్న అని కూడా పిలుస్తారు. స్వామివారికి కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడం పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది కోడెమొక్కు. శివుని వాహనమైన వృషభం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె రూపంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో మాత్రమే మొక్కుల రూపంలో కోడెలను సమర్పిస్తుంటారు. భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను తీసుకుని వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి ఆలయ ప్రాంగణంలో ఒకచోట కట్టివేసి స్వామివారికి సమర్పించుకుంటారు. ఇందువల్ల సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందట. మరోటి పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. శివరాత్రి రోజున లక్షల మంది భక్తులు స్వామివారిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు కూడా జరుపుతారు. సుమారు 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఆ రోజున దీపాలంకరణలతో దేవాలయమంతా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఎన్నో ఏళ్ల నాటి దర్గా కూడా మనకు దర్శనమిస్తుంది. ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక శివ భక్తుడు ఈ గుళ్ళోనే ఉంటూ స్వామివారిని సేవించుకుంటూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్థం ఈ దర్గా నిర్మించారని చెప్తారు. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన శివుడు వేములవాడ వేంచేశాడని పురాణ కథనం ఒకటి. లేంబాల వాటిగ్గా, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా నామాంతరాలు కలిగి ఉన్న ఈ క్షేత్ర ప్రశస్తి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో పేర్కొనబడింది.